ఇది గమ్మత్తు ముచ్చట. పీఎంగా ఎదిగిన సామాన్య కార్యకర్త, ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తి. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు. మోదీ పాత ఫోటోను షేర్ చేస్తూ పోస్టు. గాంధీ ఫ్యామిలీది నిరంకుశ పాలన, అందుకే కాంగ్రెస్ సీనియర్లు ఇలా కామెంట్ చేస్తున్నారు అంటున్నారు బీజేపీ. ఈయనే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉండే, సెంట్రల్ మంచి మంచి పవర్ఫుల్ లీడర్గా ఎదిగిండు. మంచి ముసలాయన అయినా కూడా మరి రెండో పిల్ల మూడో పిల్ల చేసుకున్నాడు అంటే మంచిగానే ఒక జర్నలిస్ట్ని ఏదో చేసుకున్నాడు. సరే, ఆయన పర్సనల్ ఆయన పక్కనే పెడదాం. ఎందుకు ఇంత కట్టర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా బీజేపీని ఎందుకు పొగుడుతూ ఉన్నారు? నిబద్ధత అనేది ఇప్పుడు రాకపోవచ్చు, ఇప్పటికిప్పుడు మీకు కనిపించకపోవచ్చు. ఒక పార్టీ అయినా, ఒక వ్యక్తి అయినా, ఒక సంస్థ అయినా నిబద్ధతతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తే సక్సెస్ సాధిస్తుంది. అది బీజేపీ చేస్తూ ఉన్నది. ఒక సామాన్య కార్యకర్త పీఎంగా ఎదిగిండు. ఒక సామాన్య కార్యకర్త పీఎంగా ఎదిగే ఆస్కారం ఉంటుందా కాంగ్రెస్లో? అది కూడా కుటుంబ పార్టీ కదా, ఆయనే చెప్తుండ్రు కదా, కుటుంబ పార్టీనే కదా. ఇప్పుడు ఏమో ప్రియాంక వాళ్ళ భర్త ఏమన్నాడు, ప్రియాంక గాంధీ వాళ్ళ భర్త వాద్రా చూడాలన్నట, మా మిసెస్ను ప్రధానమంత్రిగా చూడాలి అంటున్నాడు. నన్ను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు అంటున్నారు. అంటే ఏడికి పోతుందిగా ఇది కాదా? ఇంత నెంబర్ ఇది 12 పెట్టు. మంచిని మంచిగా చూడాలబ్బా. ప్రతిదీ నెగిటివ్ కోణంలో చూస్తే మనం ఇంకా మన జీవితమే అంతే. సాధారణ కార్యకర్త సీఎం పిఎం అయ్యారు. ఇప్పుడు ఆయన గుజరాత్కు సీఎం అయ్యిండు, భారతదేశానికి పిఎం అయ్యిండు. ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తి. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు. మోడీ పాత ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ కూడా చేసిందంట. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. కొన్ని రోజులుగా ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ ప్రధాని మోదీ పనితీరును మెచ్చుకోవడంపై ఆ పార్టీ ఆసనంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక ట్వీట్ కాంగ్రెస్లో దుమారానికి తెరలేపింది. 1990లో నాటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈవెంట్ ఫోటోను దిగ్విజయ్ షేర్ చేశారు. అప్పట్లో బీజేపీలో సామాన్య కార్యకర్తలా ఉన్న నరేంద్ర మోడీ పార్టీ నేతలతో కలిసి ఉన్నారు. ఎల్కే అద్వానీ వంటి సీనియర్ నేతలు కుర్చీలో కూర్చొని ఉండగా మోడీ మాత్రం సామాన్య కార్యకర్తలతో కలిసి నేలపై కూర్చున్నారు. దీనిని షేర్ చేసిన దిగ్విజయ్, ఈ ఫోటోను నేను కోరాలో చూశాను. ఇది చాలా ఇంపాక్ట్ఫుల్ చిత్రం. ఆర్ఎస్ఎస్లో గ్రాస్ రూట్స్ స్థాయిలో ఉన్న ఒక జనసంఘ్ బీజేపీ కార్యకర్త, ఒకప్పుడు నేలపై బడా నేతల కాళ్ళ వద్ద కూర్చున్న వ్యక్తి, ఆ తర్వాత ఒక రాష్ట్ర సీఎంగా దేశ ప్రధానిగా ఎదిగారు. ఇది కదా ఒక సంస్థ అంటే శక్తి. ఇది కదా ఒక సంస్థ శక్తి అంటే. జై శ్రీరామ్ అని పేర్కొన్నారు. దీంతో ఇది గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేసిన కామెంటేనని కొందరు భావిస్తున్నారు. దీనిపై బీజేపీ సైతం స్పందించింది. ఇలాంటి ప్రశ్నలకు రాహుల్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. గాంధీ ఫ్యామిలీ నిరంకుశంగా కాంగ్రెస్ పాలన సాగిస్తుండడం వల్లనే సీనియర్లు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని విమర్శించింది. ఇది వివాదాస్పదం కావడంతో దిగ్విజయ్ క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం ఆ సంస్థ వ్యవస్థను మెచ్చుకున్నానని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని పలుకుకొచ్చిండు. ఇక మరి వాళ్ళు అడిగినప్పుడు అట్లని చెప్పాలి కదా. ఇక మరి ఏం చెప్తాడు? ఒక సామాన్య కార్యకర్త ఎల్కే అద్వానీ అటువంటి బడా నేత చైర్లో కూర్చుంటే నేలపైన కూర్చుంటాడు. వీళ్ళకి ప్రౌడ్ ఉండదా? నేను చాలా మందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే యాటిట్యూడ్ చూపించారు. ఇప్పుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జబర్దస్త్గా నడుస్తూ ఉంది. ఎలక్షన్ల ముందే అధ్యక్ష పదవి, సడన్గా అధ్యక్ష పదవి తీసేసినా కూడా ఎక్కడ కూడా పార్టీకి కానీ ఇక్కడ ప్రజలలో కానీ ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ చేయలే, విమర్శ చేయలే. కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ సడన్గా నువ్వు కేంద్ర మంత్రి తీసేసి ఇంకోటి చేసినా కూడా సామాన్య కార్యకర్తలానే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు సిద్ధాంతం ఉంటుంది. మనకేమో సిద్ధాంతం లేవే, మనకి పైసల సిద్ధాంతమే. ఈ పార్టీలో ఈ కండువ వేసుకుంటే ఎన్ని పైసలు వస్తాయి, రేపు ఇంకో పార్టీ కండువ మార్చుకుంటే ఎన్ని పైసలు వస్తాయి. మనకు పైసల సిద్ధాంతం, వాళ్ళకేమో ధర్మం సిద్ధాంతం, దేశం సిద్ధాంతం. అందువల్లే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? నా దేశాన్ని నేను కాపాడుకోవాలి, నా దేశం నేను కాపాడుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది? గుండా రాజు పోయి మొత్తం సర్వనాశనం చేసింది కదా గుండా రాజును.
ఓపించిండు కదా ఉత్తరప్రదేశ్లో, సీఎం పోపిస్తున్నాడు కదా, అంత పెద్ద ఉత్తరప్రదేశ్నే వణికిచ్చిండు ఒక సన్యాసి, ఒక యోగి. మన దగ్గరనేమో లేదా. మరి ఇక్కడ సీనియర్లు అందరూ ఎందుకు ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు? సీనియర్లు అందరూ ఎందుకు ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు? ఎవరిని పట్టించుకోవడం లేదా? ఇక జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా అబ్దుల్లా కూడా కామెంట్ చేసింది కదా, విచ్ఛిన్నమైపోయింది ఇండియా కూటమి సర్వనాశనం అయిపోయిందని చేసింది కదా. మరి దానికి ఏమైనా రిప్లై ఇచ్చిందా? మీ ఎంపీ శశి తరూరే మోదీని మెచ్చుకున్నప్పుడు ఏమన్నా రిప్లై ఇచ్చిందా? ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ కామెంట్ చేస్తే దానికి కూడా మీరు రిప్లై ఇవ్వరు. కానీ మనం దేశం మొత్తం ధర్నాలు చేయాలి, టైంపాస్ ధర్నాలు. దేశానికి ఏది కావాలో ఏది కాకూడదో ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తే 100% రోడ్లో ఎగ్గి పెట్టాలి. బీసీల కోసం తెలంగాణ అస్తిత్వం మీరిచ్చిన 6 గ్యారంటీలలో మీరిచ్చిన హామీలలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చి 6 నెలలలో ఎలక్షన్లకు పోతా అని మీరు ఇవ్వలే. మరి మీరు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహిస్తే మీ అగ్రనాయకులు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాం. ఎక్కడ ఉంది చిత్తశుద్ధి? మీకు కమిట్మెంట్ కావాలి కదా. ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అర్ధరాత్రి 2 గంటలకు ఇబ్బందులు అయినా కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రే కావచ్చు కానీ ఉరుకుతున్నాడు. ఎందుకు ఉరుకుతున్నాడా? ఆయనకు తినడానికి తిండి లేక ఉరుకుతున్నాడా? ఆ స్థాయిలో ఉన్నాడు ఎందుకు పోవాలి అంటున్నాం. ఇట్లనే పోతే పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. బీహార్లో తోక పార్టీ అయిపోయింది. ఇక ఇప్పుడు మళ్ళా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మరి వెస్ట్ బెంగాల్ ఏమన్నా పోటీ చేస్తారా? మమతా బెనర్జీ నేనే సీఎం అంటే నీకు 4 సీట్లు పడేస్తుంది. ఒకవేళ ఆమెతో పోతే ఆమె ఎవరిని దేకదు. ఇప్పుడు ఆమెకే కంచుకోటలు కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు జరా సోచాయించండి ఎటు పోతున్నాము మనం.